తులసి నీ ప్రేమని శాశ్వతంగా మర్చిపోవాల్సిన చివరి క్షణాలు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోయే మొదటి క్షణాలు ఇవే కదా అని నా ఉద్దేశం. నువ్వు అలాంటి ఉద్దేశంతో అన్నావా? అయితే ఏం పర్లేదు. హ్యాపీగా నా మెళ్ళో తాళి కట్టేసే బావా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? లక్ష్మి చేతుల మీద తాళి అందుకుని నా మెళ్ళో తాళి కట్టాలని ఆశపడ్డావు. అది మాకు గుర్తుందా లేదా అని చూస్తున్నావా? లక్ష్మికి గుర్తుంది. లక్ష్మి, నీ చేతుల మీద తాళందిపు. అలాగే రాణి. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంతా చెమ్మ చీకటే, నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నమ్మవే. గుండె గుడు చిన్న బోయనే, గొంతు ఇంకా మూగబోవునే, నీవు లేక ఊపిరాడదే ఓ చెలి చేరవే. ఆశలు ఆవిరై మోడైపోతినే, తొలకరి జల్లువైరా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. అలా చూస్తున్నావేంటి జ్యోతి? నువ్వు కోరినట్టు నా చేత్తోనే తాళి అందిస్తున్నాను కదా, తీసుకో. అలాగే లక్ష్మి. జ్యోతి, నన్ను ఇంకా ఆరాధనగా చూడడం కూడా మానేయాలి. నీకోసం రాణి ఉంది. నీ ప్రేమంతా రాణికే పంచాలి. బావా, మంచి ముహూర్తం ఇప్పుడే అన్నారు, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది బావా.
తాళి కట్టు బావా. రాణి మెళ్ళో తాళి కట్టు జ్యోతి. ఆల్ ది బెస్ట్. కట్టు బావా. బావా జ్యోతి, బావా జ్యోతి, జ్యోతి బావా, జ్యోతి బావా లే. జ్యోతి, జ్యోతి ఏమైంది? లక్ష్మి, బావ నోట్ నుంచి నురుగు వస్తుంది. విషయం తాగినట్టున్నాడు. జ్యోతి రే, ఏంటి నువ్వు ఇలాంటి పని చేసావు? నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు లేకుండా నేను బతకలేను లక్ష్మి. నీకు తప్ప నా జీవితంలో గాని నా మనసులో గాని ఎవరికి చోటు ఇవ్వలేను లక్ష్మి. ఐ లవ్ యూ లక్ష్మి. నన్ను క్షమించు లక్ష్మి. అయ్యో జ్యోతి, రాణి అంబులెన్స్ కి కాల్ చేయి. సరే. జ్యోతి, జ్యోతి, అయ్యో జ్యోతి, లే జ్యోతి, జ్యోతి మాట్లాడు. జ్యోతి, ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నా లక్ష్మి, వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. లక్ష్మి కోసం జ్యోతి, నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం ఇక మిగిలాయి కన్నీళ్ళు. జ్యోతిరాదిత్య, ఆర్ యు ఫీల్ బెటర్? పర్లేదు డాక్టర్. సారీ టు సే దిస్, నన్ను ఎందుకు బతికించారు? జ్యోతి, ఏంటా పిచ్చి మాటలు? అందరికీ దూరం అయిపోయి ఏం సాధించాలనుకున్నావు? సమయానికి వీళ్ళు మిమ్మల్ని అడ్మిట్ చేశారు, కానీ లేదంటే మీ ప్రాణాలు దక్కేవి కావు. స్టమక్లోని పాయిజన్ మొత్తం క్లీన్ చేశాం. యువర్ అవుట్ ఆఫ్ డేంజర్. చాలా చిన్న వయసు, మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు? కొన్ని జ్ఞాపకాలకి శాశ్వతంగా దూరం అవ్వడం కోసం. నాకు అంతకంటే వేరే మార్గం తోచలేదు డాక్టర్. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా ఫేస్ చేయాలి, కానీ ఆత్మహత్య పరిష్కారం కాదు కదా. ప్లీజ్
టేక్ కేర్. జ్యోతి, ఇలాంటి పని ఎందుకు చేశావు? నా ప్రేమని మర్చిపోమని చెప్పాను కాని ఈ లోకాన్ని మర్చిపోమని నీకు ఎవరూ చెప్పలేదు. ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? బావా, నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకునేవాడివి. చివరి నిమిషంలో ఇలా చేయటం తప్పని నీకు అనిపించలేదా? ఇష్టం లేకపోతే ముందే చెప్పేయాల్సింది. సిద్ధపడ్డట్టు ఎందుకు ఒప్పుకున్నావు? లక్ష్మి, నేను చేసింది తప్పని నీకు అనిపించవచ్చు, కానీ నా వరకైతే ఇదే సరైన పరిష్కారం. ఏంటి చావా పరిష్కారం? మీ అందరికీ ఈ నిర్ణయం నచ్చదని నాకు తెలుసు. కానీ ఈ నిర్ణయంతోనే నాకు మనశ్శాంతి ఉందని నాకు అనిపించింది. నేనెంతో ప్రాణంగా ప్రేమించిన నువ్వే నన్ను ఇంకో అమ్మాయి చేతిలో పెట్టాలని చూడడం, నా దగ్గర మాట తీసుకోవడం, శాశ్వతంగా నిన్ను మర్చిపోమని చెప్పడం, ఇంతకంటే నాకు వేరే నరకం ఏమైనా ఉంటుందా? ఇంకా నా ఆవేదన నువ్వు గాని, మా ఇంట్లో అమ్మ, అన్నయ్య, వదినలు గాని వినే పరిస్థితుల్లో గాని, అర్థం చేసుకునే పరిస్థితుల్లో గాని లేరని నాకు అనిపించింది. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అయ్యో లక్ష్మి, మా అమ్మ అంటే నాకు ప్రాణం. ఆ తర్వాత నువ్వంటేనే అంత ప్రాణం. నా బైక్ మీద వెనక సీట్లో అమ్మ కూర్చోవాలి, అమ్మ తర్వాత ఆ స్థానం నీది మాత్రమే అని చెప్తూ ఉండేవాణ్ణి. అలాంటిది నా లైఫ్లో ఇంకొకరికి ఎలా చోటిస్తాను? ప్రేమించిన వాళ్ళందరూ ప్రేమ గెలవలేరు. ప్రేమ ఫెయిల్ అయ్యాక కూడా జీవితం ఉంటుంది అని చెప్పారు. అది నీకెందుకు అర్థం కాలేదు? అంత చెప్పాక కూడా నువ్వు ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచించావో నాకు అర్థం కాలేదు. స్టూపిడ్ నువ్వు. నీ ప్రేమ విషయంలో నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు లక్ష్మి. జ్యోతి, ఈరోజు నీకు అసలు గుర్తుందా? ఫస్ట్ టైం నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు. నేను నిద్ర లేవగానే మా అమ్మకి బదులు నేను నిన్ను చూసిన రోజు. మొదటి రోజు జ్ఞాపకాల్ని నా చివరి జ్ఞాపకాలుగా తలుచుకుని శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకున్నాను.
అందుకే నా చావుకి ఈరోజు ముహూర్తం పెట్టాను. అయ్యో, నువ్వంటే నాకు అంత ఇష్టం లక్ష్మి. నీకు నేనంటే ఎంత ప్రాణమో నాకు అర్థం అవుతుందిరా. ఇంకా ఇంకా అర్థమయ్యేలా చేస్తూనే ఉన్నావు. ఆ రోజు మా నాన్న నన్ను బలవంతంగా సంజయ్తో పెళ్లి కొప్పించిన రోజు నేను నీలాగే విషం తాగాల్సింది. లక్ష్మి, కానీ నాకంత ధైర్యం లేకపోయింది. నేను బతికి ఈ నరకం కళ్ళారా చూడాల్సి వస్తోంది. సంజయ్ కట్టిన తాళి నా జీవితానికి శాపంగా మారాక నేను నీకోసం ఏం చెయ్యలేనురా, ఏం చెయ్యలేను. గడప దాటి రాలేను. నువ్వు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నీతో పాటు నాకు కూడా ఇంత విషయం ఇవ్వు. ఇద్దరం చచ్చిపోదాం. లక్ష్మి, మీరు నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా? అది కూడా చావాలని. అమ్మా, అత్తయ్య, ప్రేమించడం గొప్ప విషయం కావచ్చు, కానీ ఆ ప్రేమ కోసం ప్రాణాలు బలి తీసుకోవడం గొప్ప విషయం కాదురా. చాలా విచారించదగ్గ విషయం. చాలా మంది ప్రేమికులు చచ్చి చరిత్రలో నిలిచారని అదో గొప్ప విషయం అనుకుని దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారా? అలా తీసుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది, కానీ మరి ఇంకేం కాదు. రే, 9 నెలలు కడుపున మోసి నువ్వు పుట్టాక కూడా నీ బరువు బాధ్యతలు మోస్తూ నిన్నెంతటి వాణ్ణి చేసినా ఈ అమ్మ నీకు గుర్తు రాలేదా? అమ్మా, నన్ను క్షమించమ్మా. ఏంటి క్షమించేది? ప్రాణం పోసిన అమ్మకు నీ జీవితం మీద హక్కు ఈ అమ్మకేముంది? అలాంటి జీవితాన్ని అర్ధంతరంగా చాలించేసే హక్కు నీకెక్కడిది? ఎవరిచ్చారు? నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయంతో నువ్వు ఆ 2 నిమిషాలు నరకం అనుభవించొచ్చు, కానీ నీ మీద ప్రాణాలు పెట్టుకుని నీ తల్లి, నీ కుటుంబం జీవితాంతో నరకం అనుభవించాలి. ఈ విషయం నీకెందుకు అర్థం కాలేదు? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే నేను చచ్చిన తొట్టు. అమ్మా, అక్క, అత్తయ్య, చూడు, నిజమైన ప్రేమలు గెలిస్తే జీవితాల్లో చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఏ కారణం వల్లైనా బలైతే చాలా విషాదంగా ముగుస్తాయని ఎన్నో పుస్తకాల్లో చదివాను. కానీ నీ ప్రేమల విషాదంగా ముగిసిపోయే చరిత్ర కాకూడదు. నీ ప్రేమని నేను నిలబెడతాను. నువ్వు ధైర్యంగా ఉండరా? అమ్మా, లక్ష్మి, ఇల్లరా, నీతో మాట్లాడాలి. అమ్మా, అమ్మా,
చిన్నబాబు, అక్క మాట చెప్పిందంటే అది నెరవేరినట్టే. నీ ప్రేమ గెలిచినట్టే. లక్ష్మి, చూసావా అత్తయ్య, నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నవాడు నా ప్రేమని పూర్తిగా మర్చిపోయి మంచిగా మారాడనుకుంటే మళ్ళీ అలాంటి పిచ్చి పనే చేశాడు. జ్యోతిని అసలు ఏమనాలి అత్తయ్య? వాడికి అర్థమయ్యేలా ఇంకా ఎలా చెప్పాలి? ఝాన్సీ, ఝాన్సీ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక ఎప్పటికీ తిరిగి రాను. ఝాన్సీ, మూర్ఖంగా ఆలోచించుకో. నాకు మనశ్శాంతి లేకుండా చేయకు. మన జీవితాలిలా దిగజారిపోవడానికి కారణం మీ అమ్మ. నీకు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది మీ అమ్మ.